పడుకోవడానికి స్లీపింగ్ పీరియడ్. అదే ఇంతకు ముందు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు నా టీం ఖతర్నాక్ కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ సర్దార్ సంజయ్. బా ఏం ఊపురా, నా టీంలో రాగానే ఊపు వచ్చిందిరా నీళ్ళు. బావా ఇన్ని రోజులు శ్రీముఖి తమ్ముడు, ఇప్పుడు యాంకర్ రవి బామ్మర్ది. ఆ ఊపు చూడు, వాయిస్ లో బేస్ చూడు. అక్క నీకు విషయం చెప్పాలి. అక్కేంద్ర అక్క శ్రీముఖి గారు. వద్దులే అక్క. నాకు తెలుసు నువ్వు ఎంత రవి బమ్మర్దే కదా. యా, అయినా గానీ నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. బ్లెస్సింగ్స్ అంట, బ్లెస్సింగ్స్ బొక్కలది. బాయ్స్ మీరు ఎంతమందికి పెళ్లి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది? ఎందుకుండదు, ఓడుకున్నా. ఎన్ని బాగా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి పెళ్లి తర్వాత. పెళ్లి ప్రతి ఒడికి ఇంట్రెస్టే. ప్రతి ఒడు గ్రాండ్ గా బ్యాండులతో చేసుకుంటాడు. తర్వాత పెళ్లి అని పిల్లలు పుట్టకపోతేనే వాటర్ లేని మోటార్లా చూస్తారు. ప్రతి ఒక్కరు మనల్ని అడుగుతాడు, బాగా పిల్లలు పుట్టలేదా ఆడికేంది అంత ఇంట్రెస్ట్ అర్థం కాదు. ఎవడు ఎదురవుతా ఆడే ఎదురవుతాడు. మనం బయటకు వెళ్ళినప్పుడు ఆడు అక్కడ ఉంటాడు. ఓడి అమ్మ ఈడు ఎదురవుతుండే అయ్యా. ఏంటి సుబ్బారావు గారు చూసి చూడనట్టు వెళ్ళిపోతారు అంటే కొంచెం పని మీద వెళ్తానంలే. ఏంటో ఆ పని, రథయాత్రలో రథం ఆగిపోయిందంటే తోయడానికి వెళ్తాను, వచ్చి వెళ్ళి చేస్తావా? ఏంటి సుబ్బారావు గారు కోపడుతుండ్రు? కోపడగా నీతో కబడ్డీ గేమ్ ఆడారా? అది కాదు సుబ్బారావు, ఓర్నా షుగర్ పేరు సుబ్బారావు ఆడేవాడు. ఆడే నీటైపోయి హిమాలయాల గొప్పతనం గురించి చెప్పరా అంటే హిమేష్ లక్ష్మి గొప్పతనం గురించి చెప్పాడంట. మరి ఇంట్లో మామూలుగా మనకి రెస్పెక్ట్ ఎవరు, ఇంకా పిల్లలు పుట్టకపోతే మనకి రెస్పెక్ట్ ఇస్తారా? ఇంటికి వెళ్ళగానే ఏమండి ఓరి నీ అమ్మ ఎందుకు అల్లారుస్తున్నావు? ఏదో చార్మినార్ దగ్గర మిర్రర్లు అమ్ముకునే దానిలాగా. అది కాదండి, మన పని మనిషి పంకజానికి 2 పిల్లలు. ఆ పంకజం అంటే బంగిరి పండు మామిడి పండులా ఉంటది. ఇద్దరేంటి ఇంకో ఇద్దరైనా? అవును, మరి నేను ఎలా ఉంటాను? బూజు పడ్డ బంగ్లాలా ఉంటావు. జీవితం మొత్తం బూజు దులుకునే సరిపోద్ది. నెక్స్ట్ వస్తారు మన ఊర్లో నుంచి మామలు, పిల్ల పెళ్ళి ఆడు మామూలు రాడు, సంకలో అన్ని వేసుకొని అమ్ములో ఓరోరు మామ నువ్వు ఎందుకు వచ్చారా? కూతురు చూడడానికి వచ్చావు, కోడి పందాలు ఆడడానికి వచ్చావా? కాదల్లుడు, కూతురు చూడడానికి వచ్చా, ఆవేశంతో వచ్చా. ట్రైన్ మీద రావచ్చుగా. పేరిందా పేర్లేదా? శ్రీముఖి నవ్వుతుందిరా, ఇంకేం కావాలి? అది ఖతర్నాక్ గాల్ అంటే. నా కూతురు ఆడుంది బాల్కనీలో. నా మనవాడితో ఆడుకుంటుందా? కాదు, పక్కింటి పండుగతో ఆడుకుంటా. నువ్వు మారవారా అంటే గ్రహాలు అనుకూలించట్లేదు మామ. నువ్వు విగ్రహంలా ఉంటే గ్రహాలు ఏం చేస్తాయా? అమ్మ మామ కూడా అర్థమైపోయింది. ఇక మరి కూతురు ఊరుకుంటుందా? మా నాన్న ఇస్తున్నా నాన్న వాంతి చేసుకున్నాక ఆడు ఊరుకుంటాడా? అమ్మా చాలా అమ్మా, నాకు మనవాడిని ఇచ్చావమ్మా, ఈ విషయం మీ అమ్మతో చెప్పాలమ్మా. మనవాడు కాదురా, రాత్రి తిన్నది పప్పు అని చెప్పాలి. దరిద్ర, నువ్వేదో పీకుతావు అనుకుంటే నువ్వేదో పీకిన ప్రసాద్ లా ఉన్నావు కదరా. అదే చూసావా, మన మీద మనం వేసుకుంటాం, కూర్చునే వాళ్ళని లేపినాం రా. కానీ నన్ను అరే అప్పుడప్పుడు కామెడీ కోసం మనం తక్కువ అయితేందిరా, మన రేంజ్ అక్కడే ఉంటది ఆల్రెడీ. ఓకే అయితే మా ప్రసాద్ అన్నాడు ఇప్పుడు, అన్న ఫీల్ అవ్వకు మైహునా. ఆడ అదే భయపడుతున్నాడు. అది కాదు అల్లుడు, ఈసారి వచ్చినాడు పిల్లలు కానీ లేదనుకో, నేను మా కూతురు వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తా. నా డయాబెటిక్ పేషెంట్ దుర్గారావు ఆడేవాడు, ఆడి నీ టైపే. మా ఆవిడ నెల తప్పిందంటే ఏడ తప్పిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంటే అది వెళ్ళిపోయాడు ఇక మా మామ. ఇదంతా కాదని మా ఇంటి దగ్గర ఒక మంచి ఖతర్నాక్ బాబా ఉన్నాడు, చేస్తే కనీసం ప్రతిఫలం ఉంటుందేమో అని చెప్పి వెళ్తా ఆడ క్రౌడ్ మొలతాడు బాబాకి, మొలతాడు బాబాకి, మొలతాడు బాబాకి. ఓరని అమ్మడు మొలతాడికి ఎంత పవర్ఫుల్ ఉందా అనుకున్నా. మామూలు ఫాలోయింగ్ కాదు, వెళ్ళా బాబా ఆడు చూడంగానే నీ కళ్ళు చూస్తుంటే భక్త, నువ్వు దేనికోసం బాగా ఆశపడుతున్నావు. చాలా బాగా స్వామి, ఎంత కష్టపడ్డా నీకు ఫలితం రావట్లేదు. నిజంగానే స్వామి. అయితే ఇదిగో విభూతి, దీంతో ఏం చేసుకోవాలి? రాత్రి పాల్లో కలుపుకొని తాగే పొద్దున్న కల్లా జెట్ స్పీడ్ లో వచ్చేది. ఏమొచ్చేదిరా? అదే భక్త బాత్రూమ్. స్వామి ప్లీజ్ స్వామి కాల్ భక్తులు స్వామి, ఈ స్వామి అంటే ఇస్తలేడు. ఆడు ఒకటే అన్నాడు లాస్ట్ డైలాగ్, ఓరే అదే తెలిస్తే నేను బాబాని ఎందుకు అవుతుండ్రా, ఏ బిడ్డగా బాబుని అవుతుండే కదా. సరే కానీ జీవితాన్ని వెళ్ళిపోతే అక్కడ మావిడ వెయిటింగ్. ఏమండి ఓడి అమ్మ ఇదేంటి ఇంత ఫాస్ట్ గా వస్తుంది, నేను స్వీట్ న్యూస్ చెప్తాదేమో.
ఏమండి తీసుకోండి, ఏదో పేపర్లు ఇస్తుంది. అమ్మ కంప్లీట్ డాక్టర్ పేపర్లు ఏమో నేను తండ్రి కాకపోతాను అనుకున్నాను, చూస్తే అది విడాకుల పేపర్లు. ఇంకేముంది తీసుకొని మా డ్రైవర్తో లేచిపోయింది మా పిల్లం. నిజం చెప్పు, అన్నయ్య స్టోరీ ఇంకా ఇన్ని రోజులు మనం చెప్పుకుంటే బాగోదని ఇప్పుడు 400 తర్వాత చెప్పేసావు కదా. సారీ అన్నయ్య, తెలిసిపోయింది అందరికి. రే ఇది నీ స్టోరీయా? వద్దునే డ్రైవర్ తోనా? ఎందుకు ఈ రోజు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొచ్చాడు అనుకుంటున్నావు? ఓ శోకంలోనా? లోకం కాదు బావా, కొన్ని వదిలేస్తున్నప్పుడు సింబాలిక్ వేసుకురావాలి. అంటే ఒప్పుకున్నావు డ్రైవర్ తో లేచిపోయింది. లాస్ట్ కి అన్న ఒక ముక్క చెప్పమన్నాడు, ఆ ముక్క చెప్పేస్తా. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు, కాబట్టి కక్కు వచ్చినంత వరకు ఆగాలని చెప్పిండు. కాబట్టి మీరు ఆగండి, వెళ్ళిపోకండి డ్రైవర్లతో. అన్న నీ కామెడీతో మళ్ళీ పెళ్ళం రావాలి, వస్తుంది, నాకు నమ్మకం ఉంది. వాడు కామెడీ చేస్తే నీ పిల్ల ఎందుకు వస్తుందిరా?